హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది ఒక స్లో సండే మార్నింగ్. నేను ఒక నార్మల్ వర్కింగ్ ఉమెన్ విత్ ఏ 9 to 5 జాబ్. వీక్ డేస్ మొత్తం ఆఫీస్ వర్క్, డెడ్ లైన్స్, ట్రాఫిక్ మధ్యలో డేస్ ఎలా అయిపోతాయో కూడా తెలీదు. ఈ ఛానల్ స్టార్ట్ చేసిన రీజన్ కూడా ఇదే. జాబ్ కాకుండా నా కోసం నేను ఏదో ఒకటి చేయాలి అనిపించింది. పర్ఫెక్ట్ లైఫ్ చూపించడానికి కాదు, పర్ఫెక్ట్ వీడియోస్ చేయడానికి కాదు, జస్ట్ ఎవ్రీడే లైఫ్ని హానెస్ట్గా షేర్ చేద్దామని. ఈ సండేలో నేను చేసేది కూడా చాలా నార్మల్ పనులే. కిచెన్లో స్టార్ట్ చేశా. ఫస్ట్ ఆల్రెడీ ఉన్న అంటులన్నీ సర్దేసి పెండింగ్ ఉన్న అంట్లన్నీ కడిగేసా. సింక్ క్లీన్ అయ్యాక అప్పుడు స్టవ్ క్లీనింగ్ స్టార్ట్ చేశా. వీక్ డేస్లో క్విక్ కుకింగ్ వల్ల స్టవ్ దగ్గర గ్రీస్, ఆయిల్ స్టెయిన్స్ అన్నీ అక్యుములేట్ అయిపోయాయి. సండే మాత్రం ప్రెషర్ లేకుండా 1 by 1 క్లీన్ చేస్తుంటే కిచెన్ చాలా ఫ్రెష్గా అనిపించింది. నెక్స్ట్, కిచెన్లో ఒక కార్నర్ ఉంది. చాలా రోజుల నుండి నెగ్లెక్ట్ చేసిన ప్లేస్. అక్కడ కుకింగ్కి సంబంధించిన వస్తువులు చాలానే ఉన్నాయి. టెంపరీగా ఇక్కడ పెడదాం అని స్టార్ట్ అయ్యి పర్మనెంట్గా అక్కడే ఉండిపోయాయి. ఈరోజు ఆ కార్నర్ని క్లియర్ చేద్దామని డిసైడ్ అయ్యా. డీక్లటర్ చేద్దాం అనుకున్నా, కానీ న్యూ ఆర్గనైజర్స్ ఏమీ కొనలేదు. ఉన్న వాటితోనే ఐటమ్స్ని అన్నీ సరిగ్గా ప్లేట్స్లో పెట్టేసుకున్నా. ఒక ఐటెం చేతిలో పట్టుకొని చూస్తే ఇది ఇక్కడ ఉండాలా వద్దా అని క్వశ్చన్ అడిగితే చాలు, ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చేస్తుంది. కార్నర్ క్లీన్ అయ్యాక కిచెన్ చాలా స్పేషియస్గా, ఆర్గనైజ్డ్గా అనిపించింది. క్లీనప్ అయిపోయాక లంచ్కి ప్రిపేర్ చేద్దాం స్టార్ట్ చేసేసా. ఈరోజు మీల్ మెను క్యారెట్ ఫ్రై అండ్ కరివేపాకు రైస్. ఫ్యాన్సీ ఏమీ కాదు, సింపుల్ ఇంగ్రీడియంట్సే. స్లో సండేకి పర్ఫెక్ట్ కంఫర్ట్ ఫుడ్. అండ్ మీకు ఒకటి చెప్పాలి, ఈ ఛానల్లో ఎక్కువ కుకింగ్ వీడియోసే ఉంటాయి. ఎందుకంటే ఆఫీస్ తర్వాత నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది కుకింగ్ చేస్తూనే. అంతేకాని నేను ఏదో కుకింగ్లో ఎక్స్పర్ట్ అని కాదు. కొత్తగా మ్యారేజ్ అయ్యాక స్లోగా నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్న వంటకాలే ఇవి అన్నీ. నా ఒక్కదానితో చేస్తే టైం ఎక్కువ పట్టేస్తుందని చెప్పి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేయడానికి వచ్చారు. చిన్న హెల్ప్ అయినా కిచెన్లో చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందని అప్పుడే అర్థమైంది. మిగతా వీడియోస్లో కూడా ఇలాంటి ఈజీ, బిగినర్ ఫ్రెండ్లీ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. నార్మల్గా అయితే క్యారెట్ ఫ్రైస్లోకి వేరుశనగ కారం వాడేస్తాను. అది అయిపోయింది ఈసారి, అందుకని ఈరోజు నేనే వేరుశనగ కారం రెడీ చేసుకున్నాను. కరివేపాకు రైస్ కూడా చాలా ఈజీ అండ్ హెల్దీ, ట్రై చేయండి. వేరుశనగ కారం కోసం వేరుశనగలు, నువ్వులు, ఎండుమిర్చి వేసి పొడి కొట్టేసుకున్నాను. అదే నేను ఈరోజు క్యారెట్ ఫ్రైలోకి వాడేసుకున్నా. బ్రంచ్ రెడీ అయ్యాక కూర్చొని తింటే ఒక క్వైట్ సాటిస్ఫాక్షన్. ఈరోజు ప్రొడక్టివ్ కాకపోయినా పీస్ఫుల్గా అనిపించింది. సండే ఈవినింగ్లో కొంచెం అలా బయటికి వెళ్ళి స్మాల్ బైక్ రైడ్ మాల్ వరకు. పెద్ద ప్లాన్ ఏమీ కాదు, జస్ట్ అలా చేంజ్ కోసం. డే అంతా అయిపోయాక ఏదైనా స్వీట్గా తినాలనిపించింది, అందుకే జప్టో నుండి చాక్లెట్ మూస్ ఆర్డర్ పెట్టేసుకున్నా. స్వీట్ ఎండింగ్ ఫర్ ఎ స్లో డే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.